పెట్టాలి నెల్లూరు వంతం సెంటర్లో దామోదర సంజీవయ్య కాంస్య విగ్రహాన్ని ఇవ్వాలి పర్మిషన్ మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వాలి పర్మిషన్ దామోదర సంజీవ విగ్రహాన్ని పెట్టడానికి మనం సెంటర్లో పర్మిషన్ ఇప్పించాలి, తప్పనిసరిగా ఇప్పించాలి. జోహార్ దామోదర సంజీవయ్య, జోహార్ దామోదర సంజీవయ్య. సన్మానం చేసాము. ఇంకా ఇద్దరికి పేరు చెప్పండి. హేమలత, షేక్ కమర్జాన్ కూడా అవార్డు గ్రహీతలు వాడు కూడా సన్మాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నిరుపేద కుటుంబంలో జన్మించిన దామోదర సంజీవయ్య గారు 1960 సంవత్సరంలో భారతదేశంలో స్వరక్షణ చట్టాలు లెక్కించబడిన సమయము దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన సంవత్సరం. దళిత జాతి సదా గౌరవపడే సుదినం. ఆ వర్గాల నుంచి వచ్చి అనన్య సామాన్యమైన ప్రతిభా పాఠవాలతో, బహుముఖ ప్రజ్ఞతో, అనర్గళమైన తన ఉపన్యాసాలతో, రాజకీయ చిత్రతతో దళిత జాతి ముద్దుబిడ్డ శ్రీ దామోదరం సంజీవయ్య గారు 60 సంవత్సరం జనవరి 13 తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర పుట్లకెక్కారు. ముఖ్యమంత్రిగా ఉండగా భూస్వామికి అమలు చేసిన ఘనత శ్రీ సంజీవయ్యకి దక్కుతుంది. 6 లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంచిపెట్టిన ఘనుడు. చట్టాలను అవసరమైన మేర సవరించడానికి, సమన్వయపరచడానికి స్టేట్ లా కమిషన్ ఏర్పాటు చేసినారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రాజ్య పదంలో పురోగమించడానికి సాంఘిక సంక్షేమ పథకాలను రూపకల్పన చేశారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల బాలబాలికల విద్యాభివృద్ధికి గాను స్కాలర్షిప్లు, బోర్డింగ్ గ్రాంట్లు పెంచే దిశగా ఆయన చర్యలు తీసుకున్నారు. కానీ ఈనాడు భారతదేశంలో ఎవరెవరు విగ్రహాలు పెడుతున్నారు, కానీ మాజీ ముఖ్యం దామోదర సంజీవ విగ్రహాన్ని నెల్లూరులో పెట్టడానికి మేము గత 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాం. పర్మిషన్ కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాం, పర్మిషన్ ఇవ్వాలా. మేము డిమాండ్ చేసేదంటే కర్నూలు జిల్లాకి శ్రీ దామోదర సంజీవయ్య కర్నూలు జిల్లాకు నామకరణం చేయాలి. అదేవిధంగా నెల్లూరులో వనంతోప్ సెంటర్లో దామోదర సంజీవ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చే విధంగా మేము కార్పొరేటర్లను కలిసి మాట్లాడతాము. కమిషనర్ గారు ఏం చెప్పారంటే కమిషన్ మీటింగ్లో పర్మిషన్ తీసుకోవాలండి దానికని చెప్పడం జరిగింది. అదేవిధంగా పర్మిషన్ కానీ ఇస్తే 7 అడుగుల కాంస్య విగ్రహం 3.5 లక్షలు అవుతాయని చెప్పారు. ఒక స్పాన్సర్ రెడీగా ఉన్నాడు. నేను తప్పనిసరిగా విగ్రహాన్ని నేను తీసిస్తాను ఆయన పెట్టమని చెప్పి పర్మిషన్ కానీ కమిషనర్ గారు ఇస్తే తప్పనిసరిగా ఆ విగ్రహం అంటే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ మహనీయుడి విగ్రహానికి పర్మిషన్ ఇప్పించడానికి కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మహానుభావుడు ఆయనకి భారతరత్న ఇవ్వాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భీమ్.